any financial obligations which remained unfulfilled would be subject to civil proceedings, leaving the case open for recovery of dues through civil legal mechanisms. అంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏమైనా ఫైన్ గీని వసూలు చేయాలనుకుంటే ఈ కేసులో కాదు, ఇది క్రిమినల్ కేసు. ఇది క్రిమినల్ కేసు అక్యూజ్డ్ చనిపోగానే ఆటోమేటిక్గా అబేట్ అయిపోతుంది. మీరు వసూలు చేసుకోవడానికి మాత్రం అది వీఆర్ కీపింగ్ ఇట్ ఓపెన్ అని క్లియర్గా శ్యామ్ కోషి వారి జడ్జిమెంట్లో వచ్చింది. మరి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు నేను ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళానంటే 45S మీద డిసైడ్ చేయమన్నారు. 45S రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ వైలేషన్ జరిగిందా లేదా, జరిగుంటే దాని ఇంట్రికసీస్ ఏంటి అని ఏదైతే సుప్రీంకోర్టులో సూర్యకాంత్ గారు ఇచ్చారో జడ్జిమెంటు, ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారు ఆ రోజున బెంచ్లో ఆయనే ఇచ్చారు జడ్జిమెంట్. వెనక్కి వెళ్ళండి, మీరు మళ్ళీ తెలంగాణ హైకోర్టు వారు విచారణ జరుపుతారని. అందులో ఆయన ఇచ్చిన ఆ సబ్జెక్ట్ మాత్రం, ఆ పాయింట్ మాత్రం ఇందులో మెన్షన్ చేయలే. ఊరికే 45S గురించి ఆర్గ్యూ చేశారు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, అరుణ్ కుమార్ అని రాశారే తప్ప దాన్ని శ్యామ్ కోషి గారు టచ్ చేయలేదు. టచ్ చేయకుండా రామోజీరావు గారు చనిపోయారు, ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లు మేము ప్రాసిక్యూట్ చేయమంటున్నాయి, ఇంకేముంది ఈ కేసు, చేయవలసింది వాళ్ళే కదా, ప్రాసిక్యూట్ చేయవలసిన వాళ్ళు మేము చేయమని చెప్పేశారు క్లియర్గాను. ఇంకేముంటుంది కేసు, అందుకని కేసు మూసేస్తున్నాను. నిజంగా కూడా రామోజీరావు గారి మీద ఇంక కేసు ఏమి ఉండదు. వారు హెచ్యుఎఫ్ అన్నారు కాబట్టి హెచ్యుఎఫ్ మీద ఉంటుంది. ఆ హెచ్యుఎఫ్ వసూలు చేయొచ్చా లేదా అన్నది ఒకసారి కోర్టుని మనం కింద కోర్టుకు మీరు పంపారు సార్, వాళ్ళు దాన్ని ఏం చేయలేదు, మీరు చెప్పండి 45S డెఫినేషన్ ఏంటో చెప్పండి అని అడగడం కోసమే నేను వెళ్ళాను. వెళ్ళి కోర్టులో వేసాను. వేసే ముందు ఆంధ్ర సీఎంకి, తెలంగాణ సీఎంకి, రెండు గవర్నమెంట్లకి, రిజర్వ్ బ్యాంక్కి కూడా లెటర్ రాశాను. వాళ్ళిద్దరూ రిప్లై ఇవ్వలేదు, కానీ అక్కడ వకాల్తాలు వేశారు సుప్రీంకోర్టులో. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అయితే నాకు రిప్లై ఇచ్చారు, ఏమనంటే వీఆర్ నాట్ గోయింగ్ టు పర్స్యూ దిస్ మ్యాటర్. సింపుల్గా ఒక రిప్లై పంపించారు. ఇదేంటే ఎలా రిప్లై ఇచ్చారు నేనేమనుకున్నానంటే బహుశా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ యాక్షన్ ఏమైనా సివిల్ కేసులు అవి పెడతారేమో. ఇదిగో, రిక్వెస్ట్ టు ఫైల్ SLP అగైనెస్ట్ తెలంగాణ హైకోర్టు ఆర్డర్ డేటెడ్ 4th August 2025 abating మార్గదర్శి ఫైనాన్షియర్స్ క్రిమినల్ కేస్. Please refer to your letter dated December 3rd, 2025 on the captioned subject. In this regard, we thank you for suggestion in the matter. However, it is informed that Reserve Bank of India has decided not to pursue the matter further. అని వాళ్ళ లెటర్ హెడ్ మీద వాళ్ళ మేనేజర్ గారు సంతకం పెట్టి పంపించారు. అందుకే వాళ్ళు వకాలతో కూడా వేయలేదు అక్కడ. సరే, నేనేమనుకున్నానంటే కోర్టు డిసైడ్ చేయాలి, కోర్టు డిసైడ్ చేస్తుంది అని. నేను ఇప్పటి వరకు నా కేసులు ఏవైనా సరే నేనే ఆర్గ్యూ చేసుకుంటున్నాను, పార్టీని పర్సనల్లీ నేనే ఆర్గ్యూ చేసుకుంటున్నాను. కొంచెం నాకు ఏప్రిల్లో కొద్దిగా ఇబ్బంది వచ్చింది, అనారోగ్యం వచ్చింది, కొంచెం హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది. దాంతో నేను రావట్లేదని చెప్పి మా అల్లంకి రమేష్కి చెప్తే సీనియర్ అడ్వకేట్ ఎవరినో పెట్టారు. అంటే పెద్ద పెద్ద సీనియర్ అడ్వకేట్ని పెట్టుకోగలిగినటువంటి ఆర్థిక స్తోమత నాకు లేదు. నాకు ఉన్నంతలో ఒక మంచి అతను, బాగా చేశాడు, మంచి మంచి కేసులు చేశాడు ఆయన పేరు పరమేశ్వరన్, ఆయన పెట్టారు. పెడితే నిన్న జరిగింది ఏంటంటే జడ్జి గారు రావటమే కేసు కొట్టేయాలనుకుని వచ్చారు, కొట్టేశారు. దానికి కారణం ఏంటంటే అసలు ఈ అరుణ్ కుమార్ అన్నవాడికి దీంతో ఏంటి సంబంధం, ఏం సంబంధం లేదు, వాళ్ళేమో డబ్బులన్నీ ఇచ్చేసామంటున్నారు, చచ్చిపోయిన వాడి మీద ఇంకా కేసు ఏంటి అని కొట్టేశారు. కొట్టేస్తే మా లాయర్ ఏదో మాట్లాడబోతే, నువ్వు మాట్లాడుతున్న కొద్దీ నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరికీ ఏదో వైరం ఉంది, దాని గురించి వచ్చాడేమో అనిపిస్తుంది అని జడ్జి గారు కామెంట్ చేశారు. చేయగానే ఇంకా ఈ లాయర్ గారు ఊరుకున్నారు. ఎందుకంటే లాయర్లు వాళ్ళు రోజు జడ్జీలను కలుస్తూ ఉండాలి, వాళ్ళతో వాగ్యుద్ధం పెట్టుకుంటే మిగతా కేసుల్లో కూడా ఇతను కొంచెం ట్రబుల్ మేకర్రా అనుకుంటారు. అందుకని వాళ్ళు చాలా సంయమనం పాటిస్తారు. నేను పార్టీని పర్సనల్గా వెళ్ళుంటే డెఫినెట్గా అడుగుతాను, ఎందుకంటే నాకు అక్కడ పోయేదేం లేదు. నేను సార్ మాది ఒక్క నిమిషం వినండి సార్, ఫైల్ పారేసే ముందు ఒక్క నిమిషం నన్ను వినండి అని. ఇంతకుముందు అలా చేశాను, పారేసే ఫైల్ పట్టుకుని మళ్ళీ విన్నారు కూడా. సో దీంట్లో క్రిమినల్ అనేది ఏమీ లేదు, ఎందుకంటే రామోజీరావు గారి మరణం అయిపోయింది, కాలం చేశారు ఆయన. అందుకని ఇంకా క్రిమినల్ అనేది ఏముండదు. సివిల్ అనేది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, ఆ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎలాగా చేస్తానంటున్నారు, ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపుతారో. ఎక్కడో చోట కోర్టు చేత ఒక డెఫినేషన్ ఇప్పించుకోవాలి, ఎక్కడో చోట ఒక డెఫినేషన్ ఇప్పించుకోవాలనే నేను కోర్టుకి వెళ్ళాను. కానీ నాకు తెలియని విషయం, నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఫిబ్రవరిలోనే రాజ్యసభలో క్వశ్చన్ వేశారు. ఎవరు, వైవి సుబ్బారెడ్డి గారని వైసీపీ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ ఎంపీ, ఆయన ఒక క్వశ్చన్ వేశాడు. ఏమని వేశాడంటే
the status of Hindu undivided family in the contest of income tax and legal position, whether HUFs are permitted to collect money in the form of deposits or otherwise, whether HUF can be formed as a chit fund company, NBFC, and collect money from people. If so, who is going to protect such money of common people? The role of RBI has in advanced cases as whether there have been any instances of chit fund companies or NBFCs collecting money from people with RBI permission, and if so, details thereof. ఒక క్వశ్చన్ వేసాడు ఆయన. ఇది ఎప్పుడు దీనికి ఆన్సర్ వచ్చింది? ఫిబ్రవరి 2 అనుకుంటానండి. ట్యూస్డే February 3 వచ్చింది ఇది. దానికి ఆన్సర్ క్లియర్గా ఏమి ఇచ్చారంటే, అండర్ ది ప్రావిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ HUF ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ డిస్టింక్ట్ అసెసిబుల్ యూనిట్ ఫర్ ద లిమిటెడ్ పర్పసెస్ ఆఫ్ taxation. Section 231 of the Act includes Hindu undivided family within the definition of person for assessment of purposes. The Act, however, does not confer upon any HUF the status of body corporate or a judicial person for undertaking regulated financial or commercial activities. అది మొదటి ప్రశ్నకి సమాధానం. ఇన్కమ్ ట్యాక్స్ వరకు హెచ్యుఎఫ్కి రికగ్నేషన్ ఉంది తప్ప మిగతా వేటిల్లో కూడా హెచ్యుఎఫ్కి రికగ్నేషన్ లేదు. తర్వాత యాజ్ పర్ చాప్టర్ 3C అండ్ సెక్షన్ 45I ఆఫ్ RBI యాక్ట్ 1934 అండ్ సబ్జెక్ట్ టు రెగ్యులేషన్స్ కంటైన్డ్ ఇన్ ద మాస్టర్ డైరెక్షన్ మిస్లీనియస్ నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్షన్ 2016 dated 25th 2016 as amended from time to time, HUFs being unincorporated bodies cannot be registered as NBFCs or chit fund company and cannot collect money from the public. ఇది గవర్నమెంట్ ఎవరిని అడిగిస్తుంది? రిజర్వ్ బ్యాంక్ అడిగే ఇస్తుంది. రాజ్యసభలో క్వశ్చన్ పంపిస్తే కన్సర్న్ ఫైనాన్స్ మినిస్టర్ పంకజ్ చౌదరి గారు ఇచ్చారు. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ డిపార్ట్మెంట్ని దీన్ని కనుక్కునిస్తారు. నాకు కావాల్సిన సమాధానం ఇందులో ఉంది. ద పవర్ టు పర్సూ వైలేషన్ ఆఫ్ ప్రావిజన్ 45T of RBI Act in respect of chit fund companies rests currently with the Reserve Bank and the state governments concerned. In case of entities regulated by RBI found to be in contravention of extant guidelines, including unauthorized acceptance of public deposits, the bank undertakes a case-to-case basis appropriate regulatory supervisory action, inter alia imposition of business restrictions, monetary penalties and cancellation of certificate of registration. So